హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పప్పుచారు చేయబోతున్నానండి. ముందుగా కందిపప్పును శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఈ విధంగా కందిపప్పు బాగా మెత్తగా అయిపోవాలి. ఆ తరువాత కందిపప్పు నానాక పప్పుచారు కావాల్సినవి పదార్థాలు: టమాటాలు, పచ్చిమిర్చి ముక్కలు. పప్పుచారులో టమాటాలు ఎక్కువ వేసుకోవాలండి, బాగా టేస్ట్గా ఉంటుంది. టమాటా ముక్కలు బాగా 3 టమాటా ముక్కలను కట్ చేసి ఈ విధంగా పెట్టుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలను తీసుకోవాలి, 4-5 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. చింతపండు కొంతమంది విడిగా కలుపుకుంటారండి నానబెట్టుకొని, నేను అలా వేయను. చింతపండు పప్పులోనే వేసేస్తాను, ఎందుకంటే అన్ని కందిపప్పుకప్పుడు పులుపు, ఉప్పు, కారం బాగా సరిపోయేటట్టుగా బాగా ఉడిపోతుంది. అందుకని చింతపండుని పప్పులో వేసేస్తాను. ఇప్పుడు పచ్చిమిర్చి వేసాక కొంతమంది కారం వేసుకోరండి. ఇష్టం ఉన్న వాళ్ళు కారం వేసుకోరు, ఇష్టమైన వాళ్ళు కారం వేసుకుంటారు, ఇష్టం లేని వాళ్ళు కారం వేసుకోరు. నేను కారం వేసుకుంటాను. 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్కు మూత పెట్టేయాలండి. పసుపు, కారం, చింతపండు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు 3 విజిల్ వచ్చేంత వరకు కుక్కర్ని ఉడికించాలండి. కుక్కర్లో పప్పును ఉడికించాలి. ఇప్పుడు 3 విజిల్ రావాలండి. 3 విజిల్ వచ్చాకే కుక్కరు ఆపేయాలి. తర్వాత దించేసుకొని పప్పులో ఉన్న నీరు మొత్తం గిన్నెకు వంచుకోవాలండి. ఇప్పుడు పప్పు గుత్తితో బాగా పప్పులో టమాటాలు, పచ్చిమిర్చి ముక్కలు బాగా ఉడికిపోయాయి కదండి. ఇప్పుడు పప్పు కూడా బాగా మెత్తగా ఉడికింది. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత కందిపప్పు బాగా మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత మనము పోపు పెట్టుకొని తిరగమాత పెట్టుకుంటే పప్పుచారు రెడీ అయిపోతుందండి. కొంతమంది కుక్కర్ను వెంటనే దించి వెంటనే విజిల్ తీయకూడదండి. పైన ఉన్న విజిలు వేడిగా ఉన్నప్పుడు తీస్తే ముఖానికి కొట్టేస్తుందండి, ఆవిరి ముఖానికి కొట్టేస్తుంది. అప్పుడు కుక్కరు పేలటాలు అవి జరుగుతుంటాయి. కుక్కర్ని ఒక 10 నిమిషాలు పక్క నుంచి చల్లబడ్డాక విజిల్ తీయాలండి. ఇప్పుడు పప్పు బాగా ఉడికిన తర్వాత మెత్తగా రుబ్బుకున్నామండి, పక్కన పెట్టేసుకోవాలి. రుబ్బుకున్న పప్పును ఇప్పుడు కడాయి పెట్టేసుకొని కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోవాలి. నూనె కాగాక తిరగమాత గింజలు వేసుకోవాలండి. బ్యాచిలర్స్ ఉంటారు కదండి, కాలేజ్ అమ్మాయిలు, కొంచెం లంచ్ ప్రిపేర్ చేసుకోలేని వాళ్ళు కొంచెం కుక్కర్లో వేసుకొని పప్పు త్వరగా చేసుకోవచ్చు. వాళ్ళ కోసం ఈజీ మెథడ్ అండి. కుక్కర్లో వేసుకొని చేసుకుంటే కుక్కర్లో వేసుకొని చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. నూనె కాగాలండి. నూనె కాగే తర్వాత తిరగమాత గింజలు వేసుకోవాలి. తిరగమాత గింజలు వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. అవి దోరగా వేగాలండి. ఇప్పుడు మూత పెట్టేసి దోరగా వేగించాలి. మూత పెట్టేయాలి. బాగా వేగాయండి. వేగాక ముందుగా రుబ్బి పెట్టుకున్న పప్పును తిరగమాత పెట్టుకోవాలండి.
అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పప్పుచారు రెడీ అయిపోతుంది. కొద్దిసేపు మసలనివ్వాలండి, సన్నని మంట మీద కొద్దిసేపు మసలనివ్వాలి. అప్పుడే పప్పుచారు వాసన లేకుండా ఉంటుంది. మరుసటి రోజుకి కూడా చాలా బాగుంటుంది. పప్పుచారుకు ఎండు చేప వేపుడు కానీ చికెన్ ఫ్రై కానీ చేసుకొని తింటే సూపర్గా అండి. ఆ అమోఘమే, మీరు ఎంతో అమోఘమైన పప్పుచారు రెడీ అండి. ఈసారి సాంబార్ చేస్తాను. సాంబార్ రెసిపీ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి కాసేపు మసలనివ్వాలి. అంతే, టేస్టీ అయిన పప్పుచారు.